తులవారికి గనక చూసుకున్నట్లయితే తులా లగ్నము లేదా తులారాశి వారికి లాభాధిపతి భాగ్యస్థానంలో ఉన్నాడు అనుకోండి. ఎప్పుడైతే లాభాధిపతి భాగ్యంలో ఉన్నాడో ఇక్కడ ఇచ్చేటువంటి రిజల్ట్ ప్రత్యేకంగా మీకు ఈ గ్రహాల యొక్క స్థితిగతులు ఏవైతే ఉన్నాయో, అంటే లాభంలో ఉండేటువంటి కేతువు లాభం నుంచి భాగ్యంలోకి వెళ్ళినటువంటి, అంటే అష్టమంలో ఉండేటువంటి రవి భాగ్యంలోకి వస్తున్నాడు. జూన్ 15వ తేదీ నుంచి జూలై 15 వరకు అక్కడ ఉంటాడు. మరి అదేవిధంగా మిగతా గ్రహాలు కూడా చూసుకుంటే శుక్రుడు గురువు దశమంలోని, బుధుడు 23వ తేదీ వరకు రవితో కలిసి ఉన్న ఆయన కూడా దశమంలోకి వస్తాడు. సప్తమంలో కుజుడు ఉన్నాడు, ఆయన 23వ తేదీకి అష్టమంలోకి మారిపోతున్నాడు. 6లో శని, పంచమంలో రాహు. మరి ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి మీకు ఈ రవి యొక్క మార్పు వల్ల కలిగేటువంటి ఫలితాలు ఏమిటి, ఏ దేవత ఆరాధన చేయాలి, ఇటువంటి విషయాల పట్ల మీకు జాగ్రత్త వహించాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ఏదైతే మీరు చూడండి, ఒక్కొక్కసారి మనము కొన్ని విషయాలలో తెలియకుండానే కొన్ని తప్పిదాలు జరుగుతూ ఉంటాయి. అంటే అలాగా చేసేటువంటి పూజా విషయంలోని, లేదా ఎవరికైనా మనీ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం బ్యాంక్ నుంచి, పెద్ద మొత్తంలో ధనాన్ని వేరే వాళ్ళకి పంపించేటువంటి అంశంలోని, మరియు అదేవిధంగా మరొక విషయం ఏంటంటే పంచమంలో రాహు ఉన్నందుకు కాస్త దుర్గాదేవికి సంబంధించినటువంటి విషయంలో దుర్గా ఆరాధన చేయడం వల్ల కూడా ఇది చాలా మటుకు కంట్రోల్ అవుతుంది చెప్పాలంటే. కాకపోతే మీరు పెద్ద మొత్తంలో డబ్బులు, తండ్రి గారి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీరు ఎక్కువగా సూర్య ఆలయాలకి, పద్మనాభ ఆలయం లేదా విష్ణు ఆలయము, గణపతి క్షేత్రాలకి వెళ్ళండి. దీనివల్ల చాలా బాగుంటుంది. భాగ్యంలోకి వస్తున్నటువంటి రవి యొక్క ఇది బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఉద్యోగ అవకాశాలు అయితే వస్తాయి శుభగ్రహాలు దశమంలో ఉన్నందుకు. కాకపోతే ఏంటంటే ఈ రవి ఎప్పుడైతే మనకి భాగ్యంలో ఉంటున్నాడు, కొంచెం ప్రమోషన్స్ వచ్చేటువంటి విషయంలో మాత్రం కొంచెం స్ట్రెస్ ఎక్కువగా ఉంటూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అయితే సినిమా ఫీల్డ్ వాళ్ళకి చాలా బాగుంది, ఉద్యోగ అవకాశాలు రావడం జరుగుతుంది, ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి, శత్రువుపై జయం కూడా ఇస్తాడు ఇక్కడ. ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే దుర్గాదేవి యొక్క అష్టోత్తరం చదువుకోండి. మీరు ఎంత దుర్గాదేవి యొక్క ఆరాధన చేస్తూ ఉంటే అంత బాగుంటుంది. మరియు ఎప్పుడైతే ఈ రవి 9లో ఉన్నాడో, ఇందాక నేను చెప్పినట్టుగా కాస్త క్షేత్ర దర్శనం చేసుకోండి, సూర్య నమస్కారాలు ఎక్కువగా చేయండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. గ్రహాలు మన జన్మజాతకంలో కూడా ఏదైనా కలయిక ఉంది అనుకోండి, ఉదాహరణకి కలయికని యోగము అంటారు. ఆ యొక్క కలయిక అది ఏ గ్రహం అయింది, అది వెళ్ళి ఏ రాశుల్లో ఉంది, ఆ రాశ్యాధిపతి ఎవరు, ఇది చాలా ముఖ్యం. ఒక రాశిలో ఒక గ్రహం ఉన్నప్పుడు అక్కడ 3 విషయాలు అది చెప్తుంది. ఒకటి, రాశిలో ఉన్న గ్రహంతో రాశ్యాధిపతి ఆ రాశికి ఎవరైతే అధిపతి ఉంటారో ఆ యొక్క గ్రహంతో కలిసినట్టు ఒక రాశిలో గ్రహం ఉందంటే. అలాగే నక్షత్రం, అది ఏ నక్షత్రంలో ఉంది ఆ గ్రహం, ఇలాగ నక్షత్ర ఫలితము రాశి ఫలితము 2 వస్తాయి. ఇది ఒకటే కాకుండా మనకి కొన్నిసార్లు 2-3 గ్రహాలు కూడా కలుస్తూ ఉంటాయి. అలా 2-3 గ్రహాలు కలిసినప్పుడు ఇక్కడ ప్రధానంగా మీరు తీసుకోవాల్సింది ఏంటంటే ఇది యోగంగా భావిస్తారు. యోగము అంటే కలయిక. ఈ యోగం వల్ల మీకు ఏం ఫలితం వస్తుంది, ఈ గ్రహం ఇంకో గ్రహంతో కలిసినప్పుడు మీకు ధనం వస్తుందా, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ వస్తాయా, అన్నదమ్ములతో బాగుంటుందా, లేకపోతే ప్రాపర్టీ వైజ్గా బాగుంటుందా, బాగా ఆస్తిపరుడు అవుతాడా, విద్యాపరుడు అవుతాడా, లేకపోతే మంచి సంతానం కలుగుతారా, లేకపోతే కాంపిటీషన్లో స్పోర్ట్స్లో బాగా రాణిస్తారా, మంచి జీవిత భాగస్వామి వస్తుందా, ఎర్లీగా వివాహం అవుతుందా, లేకపోతే లేట్గా వివాహం అవుతుందా, అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ ఎక్కువగా ఉంటాయా, అంటే యాక్సిడెంట్స్ అవి ఎక్కువగా ఉంటాయా, తండ్రి యొక్క ఆరోగ్యం ఎలా ఉంటుంది, అదేవిధంగా ఉద్యోగంలో మంచి ఉద్యోగంలోకి వెళ్తాడా, లేకపోతే లాభాలు బాగా సంపాదిస్తాడా, అనవసరం ఖర్చులు వ్యసనాలకు గురవుతాడా అనేది గ్రహము అది లగ్నం నుంచి ఎన్నో స్థానంలో ఉందో చూసి చెప్పుకోవాలి. ఇందులో శుభగ్రహాలు, సహజ శుభగ్రహాలు, సహజ పాపగ్రహాలు అంటారు, క్రూర గ్రహాలు అంటారు. సహజ శుభగ్రహాలు అంటే ఏమిటి? గురువు, శుక్రుడు, బుధుడు, పూర్ణచంద్రుడు, ఇవి సహజంగా ఉండే శుభగ్రహాలు.
ఇందులో మళ్ళీ ఏవైనా వెళ్ళి ఈ గ్రహాల్లో ఏదైనా నీచబడి పాపగ్రహాలతో ఉంటే అది కూడా పాప అయిపోతుంది. అదేవిధంగా క్రూర గ్రహాలు ఏమిటి? రవి అర్ధపాపిగా చెప్తారు, అంటే ఒకవైపు శుభ ఫలితాలు ఇస్తాడు, కొంత క్రూరమైన ఫలితాలు ఇస్తాడు. రవిని వదిలిపెట్టేస్తే కుజుడు, రాహువు, కేతువు గుర్తుపెట్టుకోండి. ఇవి కుజ, రాహువు, కేతువు నీచబడినటువంటి గ్రహము ఇట్లా ఉంటాయన్నమాట. ఈ గ్రహాలన్నీ కూడా కాస్త పాప ఫలితాలు ఎక్కువగా ఇస్తూ ఉంటాయి. శని కూడా చెప్పాలంటే, సాటర్న్ కూడా. అయితే ఈ లగ్నానికి శుభుల పాపుల, పాపగ్రహం కూడా శుభుడైతే శుభ ఫలితాన్ని ఇస్తాడు, శుభగ్రహం కూడా పాపగ్రహాలతో పాప ఫలితం ఇస్తాడు. ఈ యొక్క కీన్ అబ్జర్వేషన్లో మీరు ఒక నిర్ణయం తీసుకోవాలనుకోండి, వివాహం విషయం అనుకోండి, లేకపోతే వ్యాపారం అనుకోండి, లేనట్లయితే ఒక వాహనం తీసుకుందాం అనుకుంటున్నారు, ఒక గృహం తీసుకుందాం అనుకుంటున్నారు. ఈ గ్రహాల కలయిక యోగంలో మీకు నడిచేటువంటి మహాదశ, అంతర్దశ గుర్తుపెట్టుకోండి. మహాదశ లేదా అంతర్దశలు ఏం నడుస్తున్నాయి, ఈ గ్రహాలు ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయి అనేటువంటి విషయాన్ని క్రోడీకరించుకొని దాన్ని బట్టి డెసిషన్ తీసుకొని ఒక అనాలిసిస్ చెప్పేదే ఆస్ట్రాలజీ. అంతేగాని ఏదో చిన్న చిన్న విషయాలు పట్టుకొని ఏనాడు నడుస్తున్నాడు అందుకే ఇలా ఉంది, కాలసర్ప యోగం ఉందండి, అసలు కాలసర్ప యోగాన్ని జన్మజాతకానికి అప్లైయే చేయొద్దు. కాలానికి సంబంధించిన అప్లై చేసుకోవాలి. కాలంలో ఎలాంటివి జరుగుతాయి. ఎందుకంటే నేను చాలాసార్లు చెప్పాను, 170 మంది దేశ నాయకుల జాతకాల్లో కాలసర్ప యోగం ఉంది, మెగాస్టార్ చిరంజీవి ఉందని చెప్పాను. కాబట్టి ఇవి కాదు. జనరల్ సర్పదోషం వేరు, అంటే రాహుతో కలిసి ఉన్న గ్రహాలు, లేకపోతే కుజుడు రాహు వెళ్ళి కుజరాశుల్లో కానీ, రవి రాశుల్లో కానీ, లేకపోతే చంద్రరాశుల్లో కానీ ఉండేటువంటి ఫలితాలు, లేదా ఆ గ్రహాలతో ఉండేటువంటి రిజల్ట్స్ వేరు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఎప్పుడూ కూడా మీరు ఫలానా ప్లానెట్ అలా ఉంది అనగమ్మో ఇదేదో యోగం, ఇదేదో అయిపోతుందని భయపడకండి. ఒకటే బాగా గుర్తుపెట్టుకోండి, మీ యొక్క జాతక చక్రంలో ఉండే గ్రహస్థితి ఎలాగున్నా మీ పూర్వజన్మలో చేసినటువంటి మంచి కర్మల వల్ల మంచి కాంబినేషన్ వస్తుంది. మనకు తెలుసో తెలియకో చేసినటువంటి కొన్ని బ్యాడ్ కర్మల వల్ల బ్యాడ్ కాంబినేషన్స్ ఏర్పడుతుంటాయి, దానివల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు. అటువంటి సందర్భాలలో మీకు మంచి ఫలితాలు రావాలంటే ఒకటే మార్గం, లలిత అమ్మవారి యొక్క ఆరాధన లేదా మీ ఇష్టదైవ ఆరాధన, నిత్యము దేవతారాధన చేయడం చేస్తూ ఉండండి. మరియు అదేవిధంగా ఇక్కడ మరొక విషయం ఏంటంటే, నిత్య దేవతారాధన నిత్యము ప్రతి సంవత్సరానికి 6 నెలలకు ఒకసారైనా క్షేత్ర దర్శనం చేసుకోవడము, మీ ఇంటికి దగ్గరలో ఉండేటువంటి ఆలయానికి నిత్యము వెళ్ళి రావడం, ఆ వైబ్రేషన్స్ మీకు ఉండేటువంటి ఏదైతే నెగటివ్స్ ఉంటాయో ఆ నెగటివ్స్ అనేవి కంప్లీట్గా పోతాయి, గుర్తుపెట్టుకోండి. ఇలా కనుక మీరు చేసినట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది. సో 2 గ్రహాలు కలిసినా, ఒక గ్రహం ఒక రాశిలో ఉన్నా, ఏ నక్షత్రంలో ఉన్నా దానివల్ల ఒక యోగం పడుతుంది. దీన్ని బట్టి మీ డెసిషన్స్ తీసుకుంటుండాలి. మీ జీవితంలో ఎలా ఉండబోతుంది, ఇప్పుడు ఫలానా నక్షత్రంలో పుట్టాము, సహజంగా ఒక జాతకం చూసినప్పుడు చిన్నప్పుడు చూసేది ఏంటి, బాలారిష్టాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే దశలు బాగాలేవా, అనారోగ్య సమస్యలు ఏమైనా వచ్చే ఉన్నాయని చూస్తాం. దాని తర్వాత వీళ్ళు ఎదుగుతున్న కొద్దీ వీళ్ళు ఏ దిశలో, అంటే ఏ ఎడ్యుకేషన్ చేస్తే వీళ్ళ లైఫ్ బాగుంటుంది, వీళ్ళకి ఏ సమయంలో సెటిల్మెంట్ ఉంది, ఎందులో సెటిల్మెంట్ ఉంది, ఇవన్నీ కూడా 4వ భావాన్ని 2వ భావాన్ని చూసుకొని చెప్పేటువంటి అంశాలు. అంతేగాని కేవలం ఏదో నడుస్తుంది, ఏదో కేవలం ఒక సర్పదోషం ఉందని అంత అంటే పిచ్చి పిచ్చిగా భయపడ్డం కాదు. ఇందులో మనకి తెలియకుండానే కొన్ని స్వయంకృప అపరాధాలు చేస్తూ ఉంటాం. అలాగా వాస్తులో దోషం ఉన్న ఇంట్లో ఉంటాం, అప్పుడు జాతకంతో సంబంధం లేదు, వాస్తు దోషం వల్ల ఇబ్బంది జరుగుతూ ఉంటుంది. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ వాస్తు దోషం ఉన్నటువంటిది ఒకటి. రెండవ విషయం ఇక్కడ గమనించినట్లయితే, ఈ యొక్క విషయంలో ప్రధానంగా ఏంటంటే, మీరు ఈ వాస్తుదోషంలో కూడా నైరుతి దోషం లేకుండా చూసుకుంటూ ఉండండి. సో మహాదశలు ఏదైనా నడుస్తున్నాయి, అంతర్దశలు ఫలానా నడుస్తున్నప్పుడు దానికి సంబంధించినటువంటి దానం ఇవ్వడము, ఆ గ్రహాలకి సంబంధించి మీకు ఏ మహాదశ నడుస్తుందో, అంతర్దశ నడుస్తుందో ఆ గ్రహాల దగ్గర దీపారాధన చేయడం చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. శ్రీమాత్రే నమః.